రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది 57,112 కోట్ల అప్పులు తీసుకోవాలి అని బడ్జెట్లో ప్రతిపాదించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. తెలంగాణ అప్పులు 10 ఏళ్లలో 75,577 కోట్ల నుంచి 6,71,751 కోట్లకు పెరిగాయన్నారు. ఇక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2.91 లక్షల కోట్లతో బడ్జెట్ను రూపొందించారు. ప్రత్యేక తెలంగాణ వచ్చాక ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు అని, అప్పులు మాత్రం 10 రెట్లు పెరిగాయన్నారు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఇక ఏ పథకానికి ఎన్ని కోట్లు కేటాయించారో ఒకసారి చూద్దాం. మొత్తం తెలంగాణ బడ్జెట్ 2,20,159 కోట్లు. దీంట్లో రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు, మూలధన వ్యయం 33,487 కోట్లు, పన్ను ఆదాయం 1,38,181 కోట్లు, పన్నేతర ఆదాయం 35,208 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా 26,216 కోట్ల రూపాయలు. ఇక కేంద్రం నుంచి గ్రాంట్లుగా వచ్చింది 21,636 కోట్లు. ఇదిలా ఉంటే ఇక పథకాల విషయానికి వద్దాం. ఏ పథకానికి ఎంత కేటాయించారో చూద్దాం. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకానికి 723 కోట్లు. ఇక గృహజ్యోతి పథకం కింద 2,418 కోట్లు కేటాయించారు. ఉద్యానవనం కింద 737 కోట్లు, పశుసంవర్ధక శాఖ కింద 1,980 కోట్లు కేటాయించారు. ఇక విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం 10,000 కోట్లను కేటాయించారు. ఇక హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం 500 కోట్లను, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం 1,500 కోట్లను కేటాయించారు. ట్రిపుల్ ప్రాజెక్టు కోసం 1,525 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కు 50 కోట్లు కేటాయించారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు కోసం 200 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్ కోసం 3,385 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే హైడ్రా కోసం 200 కోట్లు, జిహెచ్ఎంసీలో మౌలిక వసతుల కల్పన కోసం 3,065 కోట్లను కేటాయించారు. ఇక హెచ్ఎండిఏలో మౌలిక వసతుల కల్పన కోసం 500 కోట్లు, ప్రజా పంపిణీ కోసం 3,836 కోట్లను కేటాయించారు. ఇక పంచాయతీరాజ్ విషయానికి వస్తే గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ కోసం 29,816 కోట్లను కేటాయించారు. బీసీ సంక్షేమం కోసం 9,200 కోట్లను కేటాయించారు. అలాగే వైద్యం ఆరోగ్యం కోసం కూడా 11,468 కోట్లు అంటే పెద్ద మొత్తంలోనే కేటాయించారు. ట్రాన్స్కో డిస్కంలు వీటి కోసం 16,410 కోట్లను కేటాయించారు. అలాగే అడవులు పర్యావరణ పరిరక్షణ కోసం 1,064 కోట్లను కేటాయించారు. ఎస్టీ సంక్షేమం కోసం 17,056 కోట్లను కేటాయించారు. ఇక మైనార్టీ సంక్షేమం కోసం 3,003 కోట్లను, స్త్రీ శిశు సంక్షేమం కోసం 2,736 కోట్లను, ఎస్సీ సంక్షేమం కోసం 33,124 కోట్లు, ఐటీ రంగం కోసం 774 కోట్లు, నీటిపారుదల శాఖ కోసం 22,301 కోట్లు,
R&B కోసం 5,790 కోట్లను కేటాయించారు. ఇక పరిశ్రమల శాఖ విషయానికి వస్తే పరిశ్రమల శాఖ కోసం 2,762 కోట్లను కేటాయించారు. అలాగే విద్యారంగం కోసం 21,292 కోట్లు, హోం శాఖ కోసం 9,564 కోట్లు, వ్యవసాయం కోసం 72,659 కోట్లు, ఇక ఇందిరా మహిళా శక్తి పథకం కోసం 50.41 కోట్లను కేటాయించారు. ఇది మొత్తంగా ఈరోజు తెలంగాణ బడ్జెట్లో పథకాల కోసం కేటాయించిన వ్యయం.